రైట్గా డీటెయిల్ చూస్తే ఆదిలాబాద్ పార్లమెంటరీ మీటింగ్కు విచ్చేసిన ఏఐసీసీ జాతీయ కార్యదర్శి అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ విశ్వనాథన్, ప్రోటోకాల్ చీఫ్ హర్ఖానా వేణుగోపాల్, అదేవిధంగా ఎమ్మెల్సీ దండే విఠల్, జీసీసీ చైర్మన్ కొట్నక్ తిరుపతి, టీపీసీసీ సెక్రటరీ సత్తు మల్లేష్, మాజీ ఎంపీ వేణుగోపాలాచారి, మాజీ మంత్రి ఇదికరణ్ రెడ్డి తదితరుల నేతలు ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డితో కలిసి స్థానిక మార్వాడి ధర్మశాలలోని వెంకటేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇక అదేవిధంగా ఆలయ ప్రధాన అర్చకులు వారికి పూర్ణ కుంభం స్వాగతం పలికారు. ఇక ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అతిథులకు ఆలయ విశిష్టతను తెలిపారు. అనంతరం చేతులకు కంకణాలు ధరింపచేసి శాల్వతో సత్కరించారు. తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చాలా పురాతనమైన ఆలయం. నేను ఎప్పుడు ఆదిలాబాద్ వచ్చినా స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నాను. పురాతన ఆలయంలో అనునిత్యం పూజలు చేస్తూ ప్రజల కష్టాలు తీర్చే మార్గంలో వెంకటేశ్వర స్వామి ఆస్తులు అందరికీ రోజు ఇస్తూ ఉన్న తరుణంలో ఇవాళ గౌరవనీయ ఏఐసీ ప్రధాన కార్యదర్శి మా తెలంగాణ ఇన్ఛార్జ్ మేడం దీపాదాస్ మున్షి గారు, సెక్రటరీ విశ్వనాథన్ గారితో పాటు ఇక్కడ ఆదిలాబాద్ సంబంధించిన పెద్దలందరి సమక్షంలో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేస్తున్న ప్రభుత్వం. ఆ భగవంతుడు కాంగ్రెస్ పార్టీని మా అందరిని కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుకుంటున్నాను.